శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, గత కాలం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి మరొక దినము చూడటానికి ప్రభు మనకు మంచి సమయం ఇచ్చి ఉన్నాడు. ప్రియులరా, మరి ఈరోజు దేవుడు మనకు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. ప్రభువును నాతో మాట్లాడు, నా జీవితం ఏంటి, అసలు నా జీవితం ఎలాగవుతుంది, నేను ఎంతో కష్టపడుతున్నాను, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, అసలు నా గమ్యం ఏంటి, నా జీవితం ఎట్లాగా, ఏ విషయంలో కూడా నేను మరి రేజ్ అవ్వలేదు, అభివృద్ధి పొందలేదు అనే వేదనతో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 3వ వచనం ద్వారా ప్రభు నేను దర్శిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము ఐజయా చాప్టర్ 54 వర్స్ 3. కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించెదవు, నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచుకొనును. కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించెదవు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుండి మీకు బయలుపరుస్తున్న గొప్ప మాట ఏంటంటే, నీవు కుడివైపునకు వ్యాపించెదవు, ఎడమ వైపునకు వ్యాపించెదవు. ఇంతవరకు ఎక్కడికి నా జీవితం వ్యాపించలేదు అంటే, వ్యాపారం అవ్వచ్చు, లేకపోతే ఆర్థిక వ్యవస్థ అవ్వచ్చు, లేకపోతే ఏ విషయమైనా సరే, అంటే సంతాన పరంగా నేను ఏ విషయంలో ఎదగదల నాకు లేదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుంది, నేనంటూ ఏం సంపాదించలేకపోయాను, నా వ్యాపారం అలాగైపోయింది, నా హెల్త్ కూడా డౌన్ అయిపోతుంది, అంతా కూడా నాకు ఉన్న చోటనే లాస్ అయిపోతూ ఉన్నాను, నా కుటుంబంలో అభివృద్ధి అనేది లేదు, నా పరిచర్యలో అభివృద్ధి లేదు, నేను ఏ రీతిగా కూడా అందరికీ ఆశీర్వాదకరంగా లేను అని అనుకుంటున్నావు కదా. పరిశుద్ధాత్ముడి దినాన్ని నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు కుడివైపుకి వ్యాప్తి చెందుతారు, నీ సరిహద్దు విశాలపరచబడుతుంది, దేవుడు నిన్ను ఆస్తికర్తగా చేయుచున్నాడు, నిన్ను ఆత్మల సంపాదన విషయంలో నిన్ను బహుగా అభివృద్ధి పొందించేలాగా కుడివైపుకి వ్యాప్తి చెందుతావు. ఏ ప్రదేశంలో ఉండి వేదన చెందుతున్నావో, ఏ ప్రదేశంలో ఉండి మనసు కలతగా ఉందో, అదే ఆ స్థలము నుండి, ఆ ప్రదేశము నుండి నీవు ఎదుగుదల అనేది కుడివైపుకి ప్రారంభమవుతుంది. ప్రియ సహోదరులరా, ఇంతకాలం నేను ఏది చేసినా ముందుకు వెళ్ళట్లేదు అని అనుకున్నావు కదా, కుడివైపుకి వ్యాప్తి చెందుతావు. నువ్వు నమ్మితే మూమారు ఆమెన్ ఆమెన్ అని చెప్పండి. కుడివైపుకి వ్యాప్తి చెందుతావు. రెండవది అద్భుతమైన మాట ఏంటంటే, ఎడమ వైపుకి వ్యాప్తి చెందుతావు. కుడివైపుకి వ్యాప్తి చెందుతావు, ఎడమ వైపుకి వ్యాప్తి చెందుతావు. అంటే ఇక మీదట ముందుకి కొనసాగుతావు. మాటల్లో, సలహాలు ఇవ్వటంలో, చదువు విషయంలో, ఉద్యోగ విషయంలో, అన్ని విషయాల్లో ఆ ప్రమోషన్ అనేది నువ్వు చూస్తావు. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితము ఈరోజు ఉన్నట్టుగా ఉండదు, బలమైన ఆశీర్వాదం నీ మీద ఉంది. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని దృష్టించాడు, మిమ్మల్ని చూస్తున్నాడు ఆయన. అందుకనే నిన్ను వ్యాపింప చేయాలి. తగిన తలాంతులు నీకున్నాయి, నీకు దైవాశీర్వాదం ఉంటే వ్యాప్తి చెందుతావు. ఈ రోజు నుండి నువ్వు నమ్మగలిగితే ఈ ఆశీర్వాదాన్ని నీ కన్నులతో నువ్వు చూస్తావు, నువ్వు అనుభవిస్తావు, ఎక్స్పీరియన్స్ చేస్తావు. కుడివైపుకి వ్యాప్తి చెందుతావు, ఎడమ వైపుకి వ్యాప్తి చెందుతావు. అన్ని విషయాల్లో ఇది కాదనేది లేదు. అన్ని విషయాల్లో 100% నీవు కుడివైపుకి వ్యాప్తి చెందుతావు, ఎడమ వైపుకి వ్యాప్తి చెందుతావు. ఆరోగ్య విషయంలో మంచి ఆరోగ్యము కలిగి దీవెనకరముగా ప్రయాణాలు కొనసాగిస్తావు, దీవెనకరముగా అనేక కార్యక్రమాల్లో పాలు పొందుతావు, దేవుని సాక్షిగా నిలబడతావు. దేవుడు నిన్ను ఫైనాన్షియల్గా
హెల్త్ పరంగా, ఆత్మీయంగా, అన్ని రకాలుగా కుడివైపుకి ఎడమ వైపుకి నిన్ను వ్యాపింప చేస్తున్నాను. దేవుడు మనల్ని వ్యాపింప చేయకపోతే, దేవుడు మనల్ని అభివృద్ధి పరచకపోతే, మనం ఎంత కష్టపడినా, ఎన్ని తలాంతులుండి జ్ఞానంగా ప్రణాళికలు చేసినా ఎక్కడే ఉంటాయి. ఎదుగుదల ఉండదు, వెళ్ళదు. పాడి పంటల అభివృద్ధి, ఆరోగ్యపరంగా అభివృద్ధి, ఆత్మల పట్ల అభివృద్ధి, సంఘ పరిచర్యల అభివృద్ధి, కుటుంబ పరంగా అభివృద్ధి, సంతాన భాగ్యముల అభివృద్ధి, అన్ని విషయాల్లో కుడివైపుకి ఎడమ వైపుకి వ్యాప్తి చెందుతావు. భయపడద్దు. దేవుడు నీ స్థానంలో ఉన్నాడు. దేవుడు నువ్వెక్కడ సంచరిస్తున్నావో అక్కడ నీ కుటుంబం చుట్టూ దేవుని మహిమ ఆవరించి ఉంది. భయపడకు. పరిశుద్ధాత్ముడు నీ ప్రార్థన అంగీకరించి ఈ గొప్ప జవాబు అనుగ్రహించారు. ఆత్మ మీకు తోడుండును గాక. ఆమేన్. ఈ ఫ్యామిలీ, ఈయన తండ్రి, ఈయన మీ తల్లి, ఈ 5 ఆడపిల్లలు, దేవుడిచ్చాడు మగబిడ్డని. వీడికి జోయల్ పేరు పెట్టాం. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించాడు. 5 తర్వాత వీరు దేవదాసు చిన్నక్క. వీరు గుల్ల సముద్రం ప్రకాశం జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వారికి వివాహం జరిగి 14 సంవత్సరాలు అయింది. 14 సంవత్సరాల తర్వాత వారికి 5 ఆడపిల్లలు పుట్టారు. ఒకరికి 13 సంవత్సరాలు, 12, 9, 7 అలా 5 ఆడపిల్లలు పుట్టారు. తర్వాత వారు చాలామంది ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్నారు. దైవజనులు ప్రార్థన చేస్తుండగా చాలామంది గర్భఫలాలు అది పొందుకుంటున్నారని చెప్పినప్పుడు వారు ఇక్కడ అదే కుమారుడు కావాలని ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. 7 నెలలు కంటిన్యూస్గా వారు రావడం జరిగింది. వచ్చిన తర్వాత మళ్ళీ తను 2 నెలలు రాలేక ఆగిపోయిన తర్వాత తను కన్సీవ్ అయింది. కన్సీవ్ అయి గర్భవతి అయిన తర్వాత కూడా మళ్ళీ తను రావడం ప్రారంభించింది. అలా ప్రతి నెల వచ్చి దైవజనులతో ఇలా కుమారుడు కావాలి, 5 ఆడపిల్లలని చెప్పి తను ప్రార్థన చేయించుకుంది. తన కోసం దైవజనులు ప్రార్థన చేశారు. దేవుడు వారి పట్ల కార్యం చేసి 5 ఆడపిల్లల తర్వాత కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. దైవజనులు ప్రార్థన చేయగా దేవుడు వారికి కుమారుని ఇచ్చారని వారు చెప్తూ ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. దేవునికి వందనాలు. ఇసాకాయ్ గారికి కూడా వందనాలు. ఇది నేను 2 సంవత్సరాల బట్టి ఈ సన్నిధికి వస్తున్నాను. మా అమ్మాయికి పిల్లలు లేరు. 9 సంవత్సరాలు అయింది పెళ్ళయ్యి. పెళ్ళైన సంవత్సరం గర్భిణీ వచ్చింది. 3వ నెల మొత్తం పోవటం అట్ట 2 సంవత్సరాల్లో 3 గర్భిణీలు వచ్చిపోయినాయి. 3వ నెల తర్వాత ఎన్నో మందులు వాడాము. వాడి ఇసుకొచ్చి వదిలేసాము. ఇక వదిలేసిన తర్వాత అందరూ ఇట్లా పిల్లలు లేరు అంటున్నారని బాధ కలిగి నేను ఈ ప్రార్థనలో అయ్యగారు సాక్ష్యాలు చెప్తుంటే వింటున్నాను. అమ్మాయి వాళ్ళు చెయ్యొద్దన్నప్పుడు ఎత్తాను. మరి ఒక నెలలో నాకు కూడా అనిపించింది, నేను కూడా ప్రాన్సర్ చేసుకుంటానయ్యా, మా పాపకు కూడా గర్భిణీ వస్తే, మా అబ్బాయికి కూడా ఉద్యోగం పర్మనెంట్ అవ్వలేదు, 10 సంవత్సరాల మటు చేస్తున్నాడు. మా అబ్బాయికి పర్మనెంట్ అయ్యి మా అమ్మాయికి గర్భిణీ వస్తే నేను ప్రాన్సర్ చేసుకుంటాను అనుకున్నాను. అలాగే చేశానండి. 3 ప్రాన్సర్లు చేశాను ఒకసారి. చేసినాక 2వ నెలలోనే అమ్మాయి నీలోసుకున్న దేవుని స్తోత్రం అనుకుని అప్పటి నుంచి ప్రార్థన మారకుండా వస్తున్నాను. అలాగే బాబు, తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. మరి ప్రసవం అయ్యేటప్పుడు కూడా నాయన ఏ బిడ్డకి ఆపత రాకుండా తల్లి బిడ్డను క్షేమంగా ఉంచాయని ఆ రోజున కూడా ప్రార్థన చేసుకున్నానయ్యా. మరి ఏ బాక్స్లో పెట్టుకోకుండా ఏం లేకుండా శుభ్రంగా తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. మరి అందుకని సాక్ష్యం చెప్పుకుందామని తీసుకొచ్చాను ఈ సన్నిధికి. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం.
దేవునికి వందనాలు. ఇస్సాక్ పాస్టర్ గారికి వందనాలు. నా పేరు అనిత. నేను కొండమంజలూరు గ్రామం నుంచి వచ్చాను, బాపట్ల జిల్లా. ఫస్ట్ నాకు 2 ఆడపిల్లలు. తర్వాత నేను మగపిల్ల కోసం ఇక్కడికి వచ్చాను. అంటే ఇంటి పక్క వాళ్ళు చెప్పడం వలన ఈ అక్టోబర్ 24లో వచ్చాను నేను. 25లో డెలివరీ టైంలో నాకు చాలా ప్రాబ్లం అయింది. బ్లీడింగ్ ఆపరేషన్ చేయాలన్నారు. బ్లీడింగ్ ఆగక 1 వీక్ పాటు ఐసీయూలోనే ఉండిపోయాను. బిడ్డను కూడా ఎన్ఐసీయూలో ఉంచారు. ఇక 1 నెల పాటు హాస్పిటల్లో ఉండి చాలా ఇబ్బందులతో బయటకు వచ్చేసాము. నాకు ఈ మగబిడ్డను ఇచ్చినందుకు దేవుడికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు. నేను అద్దెంకి నుంచి వచ్చాను. ఫస్ట్ నాకు అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుట్టిన 3 సంవత్సరాలకి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. తర్వాత అబ్బాయి కావాలని ఆశపడ్డాను. అయితే మా వదిన ఇసాక్ పాస్టర్ కాడికి పోతే అబ్బాయి పుడతాడని చెప్పింది నాకు. తర్వాత నేను ఫస్ట్ సారి వచ్చినప్పుడు నేను అయ్యగారికి చెప్పి ప్రార్థన చేయించుకోలేకపోయాను. రెండోసారి వచ్చినప్పుడు అయ్యగారికి చెప్పాను, అయ్యగారు నాకు ఇప్పుడు 8వ నెల వచ్చింది, నాకు అబ్బాయి కావాలని ఆశపడుతున్నానని చెప్పాను. అయ్యగారు నవ్వి నన్ను ప్రార్థన చేసి పో అని నవ్వాడు. నేను అనుకున్నట్టే, నేను ఆశపడ్డట్టే నాకు బాబు పుట్టాడు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. దేవుడికి వందనాలు. నా పేరు పూజిత. నేను ఒంగోలు నుంచి వచ్చాను. ఇక్కడే నా సాక్ష్యం ఏంటంటే, పెళ్ళై 3 సంవత్సరాలు అయింది. నాకైతే పిల్లలు లేరు. చాలామంది పిల్లలు లేరని చాలా మాటలు అనేసారు. చాలా బాధేస్తుంది. ఒక్కదాన్ని కూర్చొని రూమ్లో కూర్చొని ఒక్కదాన్ని నేర్చుకుంటా దేవుడికి చెప్పుకున్నాను. మా ఇంట్లో వాళ్ళే నాకు నీకు పిల్లలు పుట్టరు, నువ్వు ఇంతలా ఉన్నావు, నీకు పిల్లలు పుట్టరు అని చాలా మాటలు అన్నారు. అయినా నేను వదిలేసాను, దేవుడి పైన భారం వేసాను. నాకు మేనత్ అనే మా ఇంటి ఎదురామ నాకు చెప్పింది, ఇక్కడ ఇస్సాకయ్య గారి దగ్గరికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి పండిస్తాడు, నీకు పిల్లలు కలుగుతారని చెప్పి నేను ఆశతో వచ్చాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పండు తీసుకున్నాను. అయ్యగారికి నా విషయం చెప్పాను. నాకు పాప కావాలి అయ్యగారు అంటే, నీకు పాపే కలిగిద్దమ్మా అన్నారు. నేను 2025 మార్చిలో నేను కన్సీవ్ అయ్యాను. తర్వాత నాకు అయినా ప్రెగ్నెన్సీలో చాలా భయం వేసింది. డెలివరీ టైంలో కూడా నాకు నార్మల్ డెలివరీ కావాలి ఇసయ్యా, నువ్వు ఎలాగైనా చేసేవాడు అని నాకు తెలుసు, నువ్వు నమ్మదగిన దేవుడు కాబట్టి అని నాకు అనిపించింది. నేను దేవుడిని అలానే అడిగాను. దేవుడు నాకు అలానే చేశాడు. నాకు ఆడపిల్లే కావాలి, మా ఇంట్లో అందరూ మగ పిల్లలే, నాకు ఆడపిల్లని ఇస్తే ఇంకా గొప్పగా ఉండిద్దని నేను చెప్పుకున్నాను. అలానే నాకు దేవుడు అలానే ఆడపిల్లని ఇచ్చాడు. నిజంగా నా పట్ల చేసిన మేలు చిన్న సాక్ష్యం దేవుడు దించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మాది ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం రమణాలవారిపాలెం. నా పేరు అమూల్య రాణి. నాకు ముందు 2 పాపలు. పెద్ద పాపకి 6 సంవత్సరాలు, చిన్న పాపకి 4 సంవత్సరాలు. అయితే నేను 2 నాకు సిజరేన్ జరిగాయి, కానీ బాబు కావాలని ఉంచుకున్నాను. చిన్న పాపకి 3వ సంవత్సరం పూర్తయ్యేలోపు నేను కన్సీన్ అయ్యాను. కన్సీన్ అయిన తర్వాత నేను అయ్యగారి కాడికి వచ్చి, అయ్యా నాకు బాబు కావాలని ప్రేయర్ చేయించుకున్నాను. ప్రేయర్ చేయించుకున్నాక 3rd మంత్ జరుగుతుండగా నేను హాస్పిటల్ చెకప్కి వెళ్ళగానే ఏ పాప అయింది నేను చెప్పలేను, అబార్షన్ చేయాలన్నారు. నా కుటుంబం అంతా మేము ఇదేంది
ఇసాకయ్య గారి కాడికి వెళ్తాము, బాబు పుడితే నా బిడ్డకి అన్నం పెట్టించుకొని పేరు పెట్టించుకుంటాము అని మేమంతా ఆశపడ్డా. మేము నిరాశ చెందిపోయినాం. నా కుటుంబం ప్రతి ఒక్కరు నాకు బాబు పుట్టాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు. కానీ మేడం అబార్షన్ చేయాలి అనడంతో మేమంతా నిరాశ చెందినాం. ప్రతి శుక్రవారం నేను ఫాస్టింగ్ ఉండేదాన్ని. ఫాస్టింగ్ ఉండి అయ్యగారి ప్రేయర్ ఆయిల్ని ప్రతిరోజు తాగుతూ ప్రేయర్ చేసుకుంటూ, అయ్యా నాకు కుమారుణ్ణి ఇస్తే నీ సన్నిధానానికి నా ఫ్యామిలీని అంతా తీసుకొచ్చుకొని గొప్పగా సాక్ష్యం చెప్పి తండ్రి నా బిడ్డని నీ సన్నిధానంలో అన్నప్రసన్నం చేసుకుంటాను అనుకున్నాను. అలాగే 12 మగబిడ్డని నాకు ఇచ్చాడు దేవుడు. ఈరోజు నా బాబుకి అన్నప్రసన్నం జరిగి పేరు పెట్టిస్తున్నాను. నా కుటుంబం అంతా మళ్ళా దేవుడు నిరాశ చెందిన కుటుంబాన్ని ఆశపరిచే దేవుడిగా తృప్తిపరిచారు. నా కుటుంబంలో ప్రతి ఒక్కరం బాధపడ్డాం నాకు కుమారులు లేడని. అయ్యగారి కాడికి వచ్చి నేను ఫలం తీసుకొని మళ్ళీ 5వ నెల చెకప్కి వెళ్ళగానే, మేడం మీరు ఆనందపడండి అమ్మా, మీరు ఆశ చెందుతున్న బిడ్డే నీ గర్భంలో దాగి ఉందన్నది. దేవుడు చేసిన ఈ అద్భుత కార్యాన్ని నేను జీవితంలో మర్చిపోలేను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. వీరు మాన్సింగ్ నాయక్, వారి కుటుంబము, వీరు పిఆర్సీ తండా, పుల్లల చెరువు గ్రామం, మండలం, ప్రకాశం జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో లైన్ మ్యాన్గా వర్క్ చేస్తారు. జాబ్ చేస్తున్నప్పుడు తనకి విపరీతమైన నడుము నొప్పి వచ్చినప్పుడు చెక్ చేయించుకుంటే వెన్నెపూస అరిగిపోవడం వల్ల ఆ నొప్పి వస్తుందని, దానికి సర్జరీ చేయించుకోవాలని డాక్టర్స్ చెప్పారు. అప్పుడు వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకుని వారు ప్రతి నెల వస్తూ ఉండగా దేవుడు వారి పట్ల కార్యం చేసి దేవుడు వారికి స్వస్థతనిచ్చాడు. ఆ నొప్పి అంతా తగ్గిపోయింది. మళ్ళీ వారు చెక్ చేయించుకుంటే అంత నార్మల్గా ఉందని డాక్టర్స్ చెప్పడం జరిగింది. దేవుడి కార్యం చేశారు. ఈ తైలాభిషేకం ద్వారా నేను స్వస్థత పొందుకున్నానని వారు చెప్తూ ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. అందరికి వందనాలు. ఈసకయ్య గారికి వందనాలు. మేము చెన్నై నుంచి వస్తున్నాము. గత 3 నెలల నుంచి వస్తున్నాము. ఇది 3వ నెల మేము రావడము. మేము వచ్చినప్పుడంతా ఇక్కడ నుంచి తైలాభిషేకం చేసుకొని తైలాభిషేకం తీసుకెళ్ళేవారు ఇంటికి. ఈ మధ్య 2 నెలల ముందు మా మామగారికి యాక్సిడెంట్ అయింది. కానీ చాలా ప్రమాదం జరిగేది. అప్పట్లో జరగకుండా దేవుడు ఆశీర్వదించి దీవెనకరంగా మార్చిండ్రు. కానీ మళ్ళీ రెండోసారి యాక్సిడెంట్ అయ్యి కాలంతా బాగా దెబ్బ తగిలేసి కాలంతా వాపు వచ్చి నీళ్ళు గారేవి. కానీ దానికి ఇంజక్షన్లు, టాబ్లెట్లు ఏవి వేసుకునేవారు కాదు. కానీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన తైలాభిషేకం తీసుకెళ్ళి మా అత్తగారు ప్రతిరోజు ప్రార్థన చేసి 7 చుక్కలు నీళ్ళల్లో వేసి తాపేవారు. ఆ తైలాభిషేకాన్ని మొత్తం కాలంతా పూసి ప్రేయర్ చేసేవారు. కానీ అది చేయంగా మా మామగారికే అనిపించింది, నాకు కానీ కాలు బాగైందంటే అమ్మ నేను వచ్చి స్పాన్సర్ చేసుకొని సాక్ష్యం చెప్పుకుంటాను అనేసి మేము స్పాన్సర్ కానీ చేసుకున్నాం టీవీకి. ఇంకొకటి ఏమంటే నేను టైలర్ పని చేస్తున్నాను. ఇంట్లోనే మిషన్ కుట్టుకునేదాన్ని. కానీ నేను అంగడి ఓపెన్ చేయాలని చాలా రోజుల నుంచి నేను అనుకునేదాన్ని. కానీ నాకు అంత స్తోమత లేక అంగడి పెట్టుకోలేకపోయేదాన్ని. ఒకసారి అయ్యగారు వాక్యం విన్నప్పుడు, మీరు అప్పు చేసైనా మీ వ్యాపారం మీరు స్టార్ట్ చేసుకోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తారని చెప్పినారు. ఆ ఒక మాటను పట్టుకొని మేము అప్పే తీసుకొని నేను అంగడైతే స్టార్ట్ చేశాను. కానీ చిన్న మిషన్ పెట్టుకొని నేను కుట్టుకోలేను దేవా, నేను కాళ్ళతో తొక్కలేను, నేనేం చేయాలని నేను చాలా బాధపడ్డాను. కానీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన తైలాభిషేకం తీసుకెళ్ళి అంగట్లో మొత్తం జల్లి, ఇంట్లో మొత్తం జల్లి నేను ప్రేయర్ చేసుకున్నప్పటికీ మరుసటి రోజు ఉదయాన్నే మేము ఇంకా 2 రోజులకు షాప్ ఓపెన్ చేసుకుంటాం అనగానే వేరే వాళ్ళ ద్వారా మాకు పెద్ద మిషన్, జుక్కి మిషన్ లాంటిది ఒక పెద్ద మిషన్, టేబుల్ అన్నీ మాకు స్పాన్సర్గా వచ్చింది. మేము ఏం చేసుకున్నా కానీ ఈసాకయ్య గారిని ప్రార్థన మేము ముందు పెట్టుకొని మేము ముందుకెళ్తున్నాం. ఇంతవరకు మేము బాగున్నామంటే ఈసాకయ్య గారు చేసే ప్రార్థన, దేవుడు మా పట్ల చూపించే కృపనే మేము నమ్ముతున్నాము. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. వీరి పేరు జకర్య, వారి భార్య మాధవి. వీరికి వివాహం జరిగి 14 సంవత్సరాలు అయింది. తర్వాత వారికి 4 ఆడపిల్లలు పుట్టారు. వివాహం జరిగిన తర్వాత 4 ఆడపిల్లలు పుట్టారు. పెద్ద పాపకి అంటే ఇప్పుడు వారికి 15 సంవత్సరాలు అవుతుంది వివాహం, ఆ అమ్మాయికి 14 సంవత్సరాలు. వారి చాలామంది ఇక్కడ తైలాభిషేకానికి వస్తుంటే వారికి కొన్ని అప్పుల సమస్యలు ఉన్నాయి. వాటి కోసం ప్రార్థన చేయించుకోవడానికి వారు ఇక్కడికి వచ్చారు. వారి కుటుంబం ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వచ్చిన తర్వాత వారి ఇక్కడ దైవజనులు ప్రార్థన ప్రారంభంలో సాక్ష్యాలు చూపించేటప్పుడు, గర్భఫలాల గురించి సాక్ష్యాలు వారు చూపిస్తున్నప్పుడు అనేక మంది 3 ఆడపిల్లల తర్వాత 2 ఆడపిల్లల తర్వాత అబ్బాయి పుట్టడం, ఈ సాక్ష్యాలన్నీ విని నాకు 4 ఆడపిల్లలు ఉన్నారు కదా, కుమారుడు కావాలని నేను దైవజనులను అడగాలని తను అనుకుని తైలాభిషేకానికి వచ్చినప్పుడు దైవజనులను అడిగింది. నాకు కూడా 4 ఆడపిల్లలు, ఒక అబ్బాయి కావాలని తను దైవజనులను అడిగినప్పుడు దైవజనులు వారి కోసం ప్రార్థన చేశారు. అలానే ప్రతి నెల తైలాభిషేకానికి వస్తూ ఉండగా దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చాడు. తను గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత దైవజనులతో ప్రార్థన చేయించుకుంటూ ఉండగా దేవుడు వారి పట్ల కార్యం చేసి వారికి కుమారుడు పుట్టాడని సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన తర్వాత 4 ఆడపిల్లలు పుట్టిన తర్వాత దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు వారికి గర్భఫలాన్ని, కుమారుని ఇచ్చారని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మేము తెనాలి నుంచి వచ్చాము, గుంటూరు జిల్లా. మాకు మ్యారేజ్ అయ్యి 7 ఇయర్స్ అయ్యింది. చాలా హాస్పిటల్స్ తిరిగాము. ఎక్కడ చూసినా ఇంకా లేట్ అమ్మా, చాలా కష్టం అని చెప్పారు. అయితే మా మదర్ ఇక్కడికి వచ్చారనమాట. వచ్చి అయ్యగారు బాగా ప్రే చేస్తున్నారమ్మా, నువ్వు ఒకసారి వెళ్ళి అయ్యగారి చేతుల మీద తీసుకో, ఫ్రూట్స్ తీసుకో, దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా అని చెప్పాడు. నాకు నమ్మకం అయితే కుదరలేదు. అట్లాగే చెప్తారులే, వస్తుందో లేదో అన్నట్టు నేను నమ్మకం లేకుండానే వచ్చాను. అయ్యగారి దగ్గరికి వచ్చాక కూడా అయ్యగారు అడిగారు, అమ్మా పాప కావాలా బాబు కావాలంటే నేను బాబు కావాలనే చెప్పాను. బాబు పుడతాడు వెళ్ళమ్మా అన్నారు. అయ్యగారు చెప్తే పుడతారా అన్నట్టు నేను నమ్మకం లేకుండానే వెళ్ళాను. కానీ 2వ నెల 3వ నెలకి నేను కన్సీవ్ అయ్యాను. ఇప్పుడు నా బాబుకి 9 నెలలు. నా బాబుతో నేను ఇక్కడికి వచ్చాను. ఇసాకయ్య గారికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుని దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. దేవుని నామానికి వందనాలు, దైవజనులకి నా వందనాలు. నా పేరు వచ్చి శోభ. మేము కందుకూరు నుంచి వచ్చాము. మా సాక్ష్యం ఏంటంటే, మాకు పెళ్ళయ్యి 4 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు లేరు. హాస్పిటల్కి చూయించుకుంటూ ఉన్నాము. కానీ ఇక్కడికి రమ్మని మా తల్లిదండ్రులు చెప్పారు, కానీ మేము ముందు రాలేదు. తర్వాత మేము ఇక్కడికి వచ్చాము. దేవుడు ఇక్కడ పిల్లల్ని ఇస్తున్నారని తెలిసిన తర్వాత మేము ఒక 3 రోజులు ఉపవాసం ఉండి దేవుని దగ్గర అడిగి ఇక్కడికి వచ్చి సేవకుని దగ్గర ఒక యాపిల్ తీసుకొని మేము వెళ్ళినప్పుడు మరుసటి నెలకే నాకు గర్భఫలం ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు మాకు కుమారుడు పుట్టాడు. ఇప్పుడు సాక్ష్యం చెప్దామని ఇక్కడికి మా కుమారుని తీసుకొని మేము వచ్చాము. సాక్ష్యం దేవుని దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మాది మాటూరు. నా పేరు కోడేశ్వరమ్మ. మా కాళ్ళకి ముందు పాప పుట్టిన తర్వాత బాబు కావాలని ఇసాకయ్య గారి కక్కడికి వస్తే ఆశీర్వాదం ఇచ్చాడు. బాబు పుట్టాడు. దేవుడు ఈ సాక్ష్యం దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం.